ఇలా మరో బ్రేక్ను చూస్తాం. ర్యాగింగ్ను నివారించడానికి ప్రభుత్వాలు, విద్యా సంస్థలు వంటివి ఎన్ని చర్యలు తీసుకున్నా ఎక్కడో ఒక చోట ర్యాగింగ్ ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో సీనియర్ విద్యార్థులు రెచ్చిపోతున్నారు. జూనియర్ విద్యార్థులపై పైచాచికానందం ప్రవర్తిస్తున్నారు. తెలంగాణలో ర్యాగింగ్ భూతం మళ్లీ జడలు పుట్టిస్తుంది. ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థులు దాడి చేయడంతో డిగ్రీ విద్యార్థి మృతి చెందారు. విషాద ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. మందమరి మండలం పొన్నారం గ్రామంలో ఎస్సీ హాస్టల్లో కెమెరా ప్రభాస్ అనే విద్యార్థి బీకాం కంప్యూటర్స్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. 3 రోజుల క్రితం రాత్రి సమయంలో తోటి విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడ్డారు. వేధిస్తూ దాడి చేయడంతో డిగ్రీ విద్యార్థి తీవ్ర గాయాలయ్యారు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. సంఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ర్యాగింగ్ నివారించడానికి ప్రభుత్వాల, విద్యా సంస్థలు వంటివి ఎన్ని చర్యలు తీసుకున్నా ఎక్కడో చోట ర్యాగింగ్ ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో సీనియర్ విద్యార్థులు రెచ్చిపోతూనే ఉన్నారు. జూనియర్ విద్యార్థులపై పైశాచికానందం ప్రవర్తిస్తూ ఉన్నారు. తెలంగాణలో ర్యాగింగ్ భూతం మళ్లీ జడలు వీపుతుంది. ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థులు దాడి చేయడంతో డిగ్రీ విద్యార్థి మృతి చెందారు. విషాద ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. మందమరి మండలం పొన్నారం గ్రామంలో ఎస్సీ హాస్టల్లో కెమెరా ప్రభాస్ అనే విద్యార్థి బీకాం కంప్యూటర్స్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. 3 రోజుల క్రితం రాత్రి సమయంలో తోటి విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడ్డాడు. వేధిస్తూ దాడి చేయడంతో డిగ్రీ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాన్ని తరలించారు.